సూర్యాపేట జిల్లాలో చివ్వెంల మండలంలో సోదాలు నిర్వహించారు. లక్ష్మీనాయక్ తండాలో 15 లక్షల విలువైన 2000 లీటర్ల కేజీల నల్లబెల్లాన్ని, 40 కేజీల పటిక, 10 లీటర్ల నాటు సారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేయగా ముగ్గురు పరారయ్యారు. డీసీఎం వాహనాన్ని సీజ్ చేశారు. వెంకన్న, ఉపేందర్, వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నట్లుగా సూర్యాపేట ఎక్సైజ్ సిఐ మల్లయ్య తెలిపారు. చివ్వెంల మండలం లక్ష్మీనాయక్ తండా గ్రామ శివారులో జరిపినటువంటి నల్లబెల్లం అక్రమ రవాణా తనిఖీలలో ఒక డీసీఎం పట్టుకోవడం జరిగింది. డీసీఎంలో 2750 కేజీల నల్లబెల్లం మరియు 40 కేజీల పటిక, 10 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇందులో ఎస్హెచ్ఓ సూర్యాపేట మరియు ఏసీ ఎన్ఫోర్స్మెంట్ నల్గొండ సంయుక్తంగా పాల్గొనడం జరిగింది. అయితే ఈ డీసీఎంలో 4 వ్యక్తుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. 3 వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించడం జరిగింది. పరారైన వ్యక్తుల్ని త్వరలో పట్టుకుంటాం. ఇకపోతే ఇక నుంచి ఏసీ ఎన్ఫోర్స్మెంట్ మరియు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విపరీతంగా దాడులు నిర్వహించి ఎక్కడున్నా కూడా నాటు సారాను మరియు నల్లబెల్లం ఇలాంటి అక్రమ రవాణాలని మరి పట్టుకోవడం, కఠినంగా శిక్షించడం జరుగుతుంది. బైండ్ ఓవర్లు చేయటం, అవసరమైతే పీడీ యాక్ట్లు కూడా మరి వారి మీద ప్రయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి నాటుసారా తయారీదారులు వారిపై ఉక్కుపాదం మోపుతామని ఈ సమయంలో నేను హెచ్చరిస్తున్నాను. మరియు వీరందరూ కూడా అలాంటి